హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పెరట్లకు వచ్చేసిన నేను. ఇక మిరప చెట్లు కాలాలి ఫ్రెండ్స్. ఇగో చూడండి, చెట్లు కాలాలి, గడ్డి అయింది. గడ్డి గట్ల అయింది, అది కాలాలి ఫ్రెండ్స్. చెట్లు, మిరప చెట్లు. అన్నం తిన్నారా ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? నేనైతే ఈరోజు వచ్చేసి చెట్లు కలుస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మిరప చెట్లు కలుస్తున్నా. అంత వారింది, నూతిలో నీళ్ళు లేవు ఫ్రెండ్స్. మాకు సంవత్సరం నూతి తోడించుకుండా అవుతుంది. ఇంట్లో వండిన పంట 20 గుంటలది ఆ నూతికే అవుతున్నాయి. పోయిన సంవత్సరం 19,000 పెట్టి తోడించిన నూతి. మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలు పడి మళ్ళీ కూలింది నూతి. మా బతుకు ఈ పండించిన పంట నూతికే తోడించుకున్నాడు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఇప్పుడు కడదామంటే నీళ్ళు కూడా చక్కగా లేవు, అంత కూలింది వానకు. మా నూతి చెట్లు అయితే గిట్లా చచ్చిపోయినాయి. ఉన్నాయో లేదా, ఉన్నాయన్నా కాపాడుకుందామని మళ్ళీ కలుస్తున్నా. చూడండి, ఈ పక్క మొత్తం చచ్చిపోయినాయి, రోగం వచ్చి. ఎంతమంది కొట్టినా ఆగలేదు. చూడండి, మళ్ళీ పుల్లు ఇత్తనం అవుతుంది గడ్డి. మా నూతి చూపిస్తా పారి ఫ్రెండ్స్. మక్కనన్న వండుతుందో ఏమవుతుందో తెలియదు. కష్టపడి చేసినాం కానీ నీళ్ళకి కష్టం అవుతుంది ఇప్పుడు. నూతి అంతా కూలి. ఇదే ఫ్రెండ్స్ మా నూతి. కూలింది చూడండి. కొన్ని ఉన్నాయి అడుక్కోలేలు. ఆ సైడ్ మొత్తం కూలింది. నిరుడే 19,000 పెట్టి తోడిచిన నాంతుకు. అంటే 2 పొత్తులు అయ్యి నూతి. వాళ్ళకు 19,000 అయినాయి, నాకు 19,000 అయినాయి. నిరుడు వచ్చిన మక్కల పైసలు నూతికే అయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం మక్కల పైసలు వస్తాయో, మక్కలన్న వండుతాయో అంటే నీళ్ళు అయితే ఇప్పుడే చాలుతలేవు మా నూతివి. చూడండి, ఈ పక్కకు నాకు పెరడు వచ్చింది, నూతికి పెట్టుడే అవుతుంది ఫ్రెండ్స్ పంట. ఈ పెరట్లయి అంత కష్టం ఉంది మా బతుకు. బావి తోడించుకుంటేనే బతుకు, లేకుంటే లేదు. నీళ్ళు ఇక్కడ బాగా కష్టం ఉంది నీళ్ళతోటి. చిలుకలు బాగా కొడుతున్నాయి. ఇప్పుడే వచ్చిన నేను పెరట్లకి. కందికాయ అంతా దూసినాం కానీ చెట్లు కొట్టేయాలి. రైతుల బతుకు చూడండి ఫ్రెండ్స్. నూతులు తోడుకునుడు, నూతులకు పెట్టుడు, పండించుడు, నూతులకు పెట్టుడే అవుతుంది ఇక్కడ. మాకు నీళ్ళకు బాగా కష్టం అవుతుంది. నూతికి పెట్టుడు అవుతుంది డబ్బులన్నీ. ఇది మెత్తని జాల ఉన్నట్లుంది నూతి, ఊకే కూలుతుంది. చూసిర్రా ఫ్రెండ్స్ మా నూతి. ఆ నూతి గట్లుంది పరిస్థితి. ఎట్లా అవుతుందో మళ్ళీ తోడియాలి. ఈ మొక్కలన్న వండాలి, దేవుని పుణ్యాన మొక్కలు వండితే మళ్ళీ నూతికి పెట్టి తోడించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అన్నం తిన్నారా? అందరు బాగున్నారా? మా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక కష్టపడి రైతు బిడ్డలు వీడియోలు చేస్తున్నా, చదువు రాకున్నా చాలా కష్టపడుతున్నా నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక రైతుది ఎంత కష్టం ఉంటుందో చూడండి. ఇళ్ళల్లో కూర్చొని మేకప్లు వేసుకొని ఇళ్ళల్లో కూర్చునేటోళ్ళం కాదు మేము. చాలా కష్టపడతాను నేను. నువ్వు చదువు రాదు, నీకు యూట్యూబ్ ఎందుకు తీస్తున్నావు, నువ్వు ఇటుగా ఇదని చాలామంది కామెంట్లు పెడుతుర్రు, బెదిరిస్తుర్రు, ఫోన్లు చేస్తుర్రు, కానీ తిడుతుర్రు. ఎంతమంది ఎన్నన్నా కానీ కోర్చుకొని వీడియోలు అయితే చేస్తున్నా నేను. మనకు కడుపుకు పెట్టేటోళ్ళు కాదు వాళ్ళు. మా రైతు కష్టం చూసి మీరే నాకు మేలు చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, కలుపు అయితే కావాలి. ఈ పారిన మందం కలిచేస్తాయి ఈరోజు. ఈ చెట్లు మళ్ళీ మాకు కూరలకు మిరపకాయలు ఉన్నాయి, కలుసుకోకపోతే కొనుక్కొని తినాలంటే తినగలగం. బాయ్, ఉంటున్నా.